తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓలో కార్యాలయంలో డీఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఏకకాలంలో 5 చోట్ల తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, ఆఫీస్తో పాటు బంధువులు, అనుచరుల నివాసాల్లో తనిఖీలు జరిపిన ఏసీబీ భారీగా ఆస్తులు గుర్తించింది. శ్రీనివాస్ రెడ్డి మొత్తం 6 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. కర్మాన్ ఘాట్లో 2.5 కోట్ల ఆస్తులు, హైదరాబాద్ శివార్లలో 8 ఓపెన్ ప్లాట్లను గుర్తించారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో 4 లక్షల నగదుతో పాటు బ్యాంకు ఖాతాల్లో 8,60,000 ఉన్నట్లు గుర్తించారు. 680 గ్రాముల బంగారు ఆభరణాలు, 59 లక్షల విలువ చేసే 3 కార్లు, 2 బైక్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.